ఈ ప్రపంచంలో ఏ క్రీడా స్థలంలో అయినా ఎవరైనా సరే చూడొచ్చు ఒక క్రీడను కానీ, ఏదైనా నాట్యం చూడొచ్చు, ఎవరైనా ఆటలాడితే చూడొచ్చు. అలాగే చూసేవాళ్లు కూడా ఎంతో ఆనందం పొందుతారు, చప్పట్లు కొడతారు, ప్రశంసలు కురిపిస్తారు, తమ లోపలున్న ఉత్సాహాన్ని బయటకు చూపిస్తారు. దేన్ని చూసి? ఎవరైతే ఆటలాడతారో ఆ క్రీడలను చూసి కాదా? కానీ ఒక్కోసారి ఆ క్రీడాకారుడే ఆ ఆనందాన్ని పొందలేడు. అది తను అనుకున్న దానికంటే తక్కువైనప్పుడు. గెలవాలనే కోరిక, మొదటి స్థానంలో నిలవాలని కోరిక, ఏదైనా పోటీలో ముందు వరుసలో ఉండాలని కోరిక తన ఆనందాన్ని పొందకుండా చేసేస్తుంది. అందుకని ఒక్కొక్కసారి ఈ క్రీడాకారుడు కంటే ఎక్కువ ఆనందాన్ని ఒక సాధారణ ప్రేక్షకుడు పొందగలుగుతాడు. కానీ ఆట మాత్రం ఆడేది క్రీడాకారుడే. నేను చెప్పేదేమిటంటే ఈ కోరిక, ఈ మహత్వాకాంక్ష మంచిది కాదని కాదు. కానీ దాంతోపాటు ఆ క్రీడ యొక్క, ఆ పని యొక్క అనుభవాన్ని పొందడం అత్యంత అవసరం. ఆ ఆనందాన్ని పొందండి. మీరు అనుభవించిన ఆ ఉత్సాహాన్ని గుర్తించండి. అది చాలా అవసరం. చూడండి, నిజం చెప్పాలంటే అది మీ అధికారం కూడా. మీరు పనిచేస్తున్నప్పుడు దాని ఫలితం కూడా మీకు దక్కాలి కదా. ఏదైతే దక్కిందో దాన్ని మీరు అనుభవించాలి కూడా కదా. ఇదే చేయండి. మీ జీవితంలో విజయం, పరాజయం అనేవి వస్తూ పోతూ ఉంటాయి. విజయం దక్కినప్పుడు ఆనందం అనుభవించండి. కానీ పరాజయం దక్కినప్పుడు ఒక పాఠాన్ని నేర్చుకోండి. అప్పుడు విజయం మీ దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. అప్పుడు ఈ మనసు, మీకు తెలుసు కదా, ఈ మనసు ఎంతో ప్రసన్నంగా చెప్తుంది, రాధా కృష్ణ.